ఈ సంవత్సరం వరంగల్‌లో ఉండే బీనా మరియు సుహాసిని ఇద్దరు తోటికోడళ్ళు వాళ్ళొచ్చేసి ఒక్కొక్కరు 21 రకాల సంక్రాంతి నోములు నోముకున్నారు. ఏమేం నోములు నోముకున్నారో చూద్దామా మరి? ముందుగా వచ్చేసి గురుగులు వీళ్ళొచ్చేసి 13 పెట్టుకుంటారంట అండి. గురుగులు మనం 5 పెట్టుకుంటాం కదా! వీళ్ళు మాత్రం 13 పెట్టుకుంటారంట. అన్ని పండగలు నోమండి ఇది. వెండివి చేసినవంట. ప్రతి ఒక్క పండగ కావాల్సిన వస్తువులు వెండిలో చేయించి నోముకున్నారంట. సంక్రాంతి నోము, ఏకాదశి ఫలహారాల నోము, కార్తీక మాసం, ఆషాఢం పట్టి, హోలీ, ఉగాది చూడండి అన్ని పండుగలవి మనకేమేమి వస్తువులు పడతాయో వాటి వెండిలో చేయించి పెట్టారంట వాళ్ళ అత్తగారు. ఇద్దరు కోడళ్ళకు కూడా ఇలా చేయించారంట. ఎంత బాగున్నాయో చూడండి. అన్ని పండుగలు కూడా వెండిలో చేయించుకొని నోముకున్నారంట. చూడ్డానికి చాలా బాగున్నాయి అసలు. సూపర్‌గా ఉన్నాయి. అలాగే వాళ్ళొచ్చేసి పానపు గౌరి నోము నోముకున్నారు. మీకు 2 సెట్లు కనిపిస్తాయండి. ఇద్దరు కాబట్టి ఇద్దరు సేమ్ నోములు నోముకున్నారు తోటికోడళ్ళు. వెంకటేశ్వర స్వామి భోగం నోము 5 రకాల ప్రసాదాలు స్వామివారికి పెడతారు. పసుపు కుంకుమ ప్లేట్ల నోము, గాజుల పసుపు నోము, అన్నపూర్ణాదేవి నోము విగ్రహాలు అలాగే బియ్యం పెట్టుకున్నారు. భోగిపళ్ళ నోము, కుబేర నోము, రాగి తాబేళ్ళు, అలాగే పసుపు గౌరి నోము 3 ప్లేట్లలో పసుపు దీపాలు పెట్టి నోముకున్నారు. ఆవులేగా నోము, పసుపు కుంకుమ నోము అన్నీ కూడా చూద్దామా? గురుగులు 13 పెట్టుకున్నారు. పానపు గౌరీ నోము, వెంకటేశ్వర స్వామి భోగం నోము, నూలుండల నోము, ఆవులేగల నోము, గాజుల పసుపు నోము, భోగిపళ్ళ నోము, అన్నపూర్ణాదేవి నోము, పసుపు కుంకుమ ప్లేట్ల నోము అన్నీ చూడండి ఎంత బాగుందో. కుబేర నోము అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసి నోముకున్నారు. సూపర్‌గా ఉన్నాయి బీనా గారు, సుహాసిని గారు. మీ నోములన్నీ చాలా బాగున్నాయి. చాలా థ్యాంక్స్ అండి మీ నోములన్నీ మాకు పంపించినందుకు. మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.